ఇప్పుడు ఈ మట్టి మీరు ప్రిపేర్ చేసుకున్నారు కదా, అవునండి, ఇప్పుడు వేయాలి. ఇప్పుడు కలిపారు? ఇది ఇదిగో వేపాకు, ఇదిగో నేను ఇంటి చుట్టుపక్కల ఉన్న వేపాకును ఒక 10 బస్తాలు సమ్మర్లో స్టోర్ చేసుకుంటాను. ఇదిగో ఇప్పుడు కూడా ఇంకా ఉంది, ఇంకా 2 బస్తాలు ఉంది నా దగ్గర. అయిపోవచ్చు, మళ్ళీ రాలుతుంది కదా ఆకు. ఈ వానపాములు ఇట్లా ఉంటాయి ఉంటాయి అట్లా ప్రతి ప్రతి కుండీలో ఉంటాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రెడీ చేస్తున్నాను. దీంట్లో తోటకూర, పాలకూర వేద్దామని కలిపాను, రెడీ చేసి. ఆకుకూర వేస్తారు ఇందులో, పాలకూర వేద్దామని, సమ్మర్ వస్తుంది కదా ఇంకా అని. మళ్ళీ బంతిపూలు ఎక్కువ వస్తాయి మాకు, హాస్పిటల్లో డెకరేషన్ కోసం పెడుతూ ఉంటారు. వాటిని కూడా ఎరువులాగా తయారు చేసుకుంటాను. వాటికి కొంచెం తెల్ల పురుగు వస్తుంది, కానీ చూడండి అన్నీ ఉంటాయి. వానపాములు ఎక్కువ ఉంటాయి ఉంటాయి అడుగు, ఇవే ఎక్కువ మనకి బలం. అందువల్ల మొక్కలు కూడా తెగులు రాకుండా బాగా, ఏదో చిన్న చిన్న తెగుళ్ళే కానీ మిల్లీ బగ్స్ అవి కూడా ఉండదు. మీరు మట్టి ప్రిపేర్ చేసేటప్పుడే బలంగా ఇస్తాయి. ఇందులో కూరగాయ తొక్కులు ఉన్నాయి అడుగున. ఇదిగో మళ్ళీ ఈ యాపాకేస్తాను, యాపిండి కూడా వాడటలేదు. ఇటువంటివి ఉంటే తీసేసుకోవాలి. ఇది ఇట్లా ఇగో చూడండి, కదిలిస్తే అడుగున ఉన్నాయి ఇంకా చాలా, కానీ ఎండకు కదా లోపలికి మొత్తం లోపలికి వెళ్ళి, ఎండకి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి.